शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। मालां गुण्डीं च डमरुं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहम्। काषायवस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये। अभ्रस्यामपिङ्गजटाबद्धकलापप्रांसुर्दण्डी कृष्णमृगत्वक्परिधानः सर्वान् लोकान् भावयानः कविमुख्यः पाराशर्यः पर्वस्वरूपं विवृणोतु। छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनमम्बुजश्यामम् आयताक्षमलङ्कृतं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। हरिः ओम्। భగవంతుడు అనేటటువంటి వాడు భక్తుడికి ఎప్పుడు చేరువవుతాడు అంటే శరణాగతి వల్ల చేరువవుతాడు. ఏమిటి శరణాగతి? ఇది ఏది నా వల్ల కాదు అయ్యా పరమేశ్వర, నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు లేడు. ఇక తన ప్రయత్నం ఏది జరగదని తాను అనుకున్నప్పుడు తన ప్రయత్నాన్నంతటినీ భగవంతుడి మీదే అప్పచెప్పేటటువంటి పరిస్థితి ఉన్నదే, దీన్ని శరణాగతి అన్నారు. శరణాగతి అనేటటువంటిది భక్తి యందు చాలా గొప్పదైనటువంటిది. అంటే మానవ ప్రయత్నం జరగనటువంటి చోట భగవంతుణ్ణి మనం ప్రార్థన చెయ్యాలి. దీనిని స్తోత్రం అనండి, మంత్రం అనండి, శ్లోకం అనండి, ఏది మనం చెప్పినా ఆ భగవంతుడి యందు మనం ఆ ఆర్ద్రతని చూపించాలి. ఆర్ద్రత అంటే ముఖ్యంగా ఆ ఆవేదనని మనం ఆయన యందు వ్యక్తపరచాలి. అయ్యా నా వల్ల అవ్వడం లేదు స్వామి, మీరు జగదఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం. అమ్మవారు అందరికీ తల్లి ఆవిడే. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిలిచ్యుత కవిత్వ మహత్వ వటుత్వ సంపదలన్నారు పోతన గారు. రుక్మిణీదేవి అంతటి ఆవిడ కూడా, రుక్మిణీదేవి అంటే ఎవరు? సాక్షాత్తు ఆదిలక్ష్మి. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుతున్న కృష్ణుచూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అని రుక్మిణి కళ్యాణంలో చిట్ట చివరి చెప్తాడు పోతన గారు. అంటే ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ ఎవరు? ఆవిడ ముగ్గురమ్మల మూలపుటమ్మలో ఒక అమ్మవారు రుక్మిణీదేవి. అలాంటి రుక్మిణీదేవి కూడా తాను వివాహం చేసుకోవడానికి వరుణ్ణి వరించినప్పుడు ఆ వరుడితో తనకి వివాహం జరగాలని అమ్మవారిని ప్రార్థన చేసింది. ఎలా చేసింది? అమ్మా, పురాణ దంపతుల మేలు మిమ్ము భజింతు గదమ్మ సనాతనులైన ఉమామహేశులను. సనాతనులైనటువంటి ఉమామహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగత్తుకు తల్లిదండ్రులు. అలాంటి తల్లిదండ్రుల్ని నేను ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మనకి ఒక తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. ఈ తల్లి తండ్రి ఎవరు? ఈ జన్మ వరకే వాళ్ళు తల్లిదండ్రులు. ఈ శరీరం విడిచిపెట్టేసిన తర్వాత ఇంకో జీవుడి కింద నేను మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటే
ఆ శరీరానికి మళ్ళీ తండ్రి తల్లి వేరుగా ఉంటారు. శరీరం మారిపోతూ ఉంటే తల్లిదండ్రులు మారిపోతుంటే శాశ్వతంగా లోపల ఉన్న జీవుడికి శాశ్వతమైన తల్లి తండ్రి ఎవరు అంటే పరమేశ్వరుడు, అమ్మవారి. అందుకనే నమ్మితి నామనంబున సనాతనులైన యుమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు గదమ్మ ఈశ్వరి అని రుక్మిణీదేవి అంతటి ఆవిడ అమ్మవారిని ప్రార్థన చేసి. అంటే కష్టం అనేటటువంటిది ఎంత గొప్పవాడికైనా వస్తుంది లోకంలో. ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుణ్ణి మనం ఏ విధంగా పట్టుకుంటున్నాం అన్నదే ముఖ్యమైనటువంటి ప్రశ్న. రుక్మిణీదేవి అంతటి ఆవిడ అలా ప్రార్థన చేస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడని వచ్చి చేపట్టాడు. కాబట్టి రుక్మిణీదేవి అంతటి ఆవిడే తను ఇంకా నా వల్ల అవ్వదు అనుకుంటున్నప్పుడు భగవంతుణ్ణి పట్టుకుంది. అందుకోసమని ఆ పరమేశ్వరుణ్ణి మనం పట్టుకునే పద్ధతే ఈ విధానం. సుందరకాండ మనకి ముఖ్యంగా ఏం నేర్పుతోంది అంటే నిజానికి సీతమ్మ తల్లి కూడా మరి అమ్మవారి స్వరూపమే. అలాంటి అమ్మవారి స్వరూపమైనటువంటి తల్లి కూడా ఎన్నో కష్టాలు అనుభవించింది రామాయణంలో. ఆ రామచంద్ర ప్రభు ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా వారి ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రామాయణం మనకి ఏ సందేశాన్ని ఇస్తోంది అంటే మన ధర్మాన్ని మనం విడిచిపెట్టకుండా ముందరికి వెళ్తున్నామా లేదా, మనం భగవంతుడిని ప్రార్థన చేయగలుగుతున్నావా, నువ్వు చేయలేని పనిని భగవంతుడిని ద్వారా చేయించుకోగలుగుతున్నావా, ఇలా చేయించుకోగలగడం నువ్వు సనాతనమైనటువంటి ధర్మాన్ని విశ్వసించడం కింద లెక్క. అందుకనే పరమేశ్వరుణ్ణి అమ్మవారు ప్రార్థన చేసింది. సీతాదేవి అంతటి ఆవిడ ఆ అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళిపోతూ గంగమ్మ తల్లిని ప్రార్థన చేసింది. మా ప్రయాణం సజావుగా జరిగేటట్లు చూడమ్మా అంది. రామచంద్ర ప్రభు పొలిమేర దగ్గరికి వచ్చేటప్పటికి, కోసల దేశం పొలిమేరల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ అయోధ్య అధిష్టాన దేవతకి నమస్కారం చేశాడు, మమ్మల్ని మళ్ళీ చక్కగా ఇంటికి చేర్చమని. అలాగ సీతమ్మ సుందరకాండలో స్వామి హనుమని ప్రార్థన చేసింది. నిన్నటి రోజు చెప్పుకున్నాం. త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవతు. నిజానికి తనని తాను ఆవిడ రక్షించుకోలేదా అంటే నిజానికి తనని తాను రక్షించుకోగలదు. రక్షించుకోగలిగినటువంటి స్త్రీ అయినా తన పతి దగ్గర నుండి వచ్చేటటువంటి ఆజ్ఞ ఆవిడికి రాలేదు. అర్థం, నా మాట పట్టుకోండి. అంటే ఆవిడ ఏది పట్టుకున్నది, చంపేయడం ఎంతసేపు అండి, కానీ తన భర్త యొక్క ఆజ్ఞ లేకుండా చంపడం ఉన్నదే ఇది అధర్మం. అంటే అంత కష్టకాలంలో కూడా ఆవిడ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అయితే తన భర్త దగ్గర నుండి సందేశం వచ్చింది హనుమ ద్వారా. ఈ హనుమ ద్వారా సందేశం వచ్చిన తర్వాత సీతమ్మ క్షేమవార్తని తెలుసుకోవడానికి ఒక దూతని నా దగ్గరికి పంపాడు అంటే నన్ను కాపాడడానికి తాను కృతకృత్యుడై ఉన్నాడు అని నా భర్త ఆవిడికి అర్థమైంది. అర్థమవ్వగానే హనుమ నా భర్త ఎలా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడా అని అడిగింది. తన స్నేహితుల్ని సంపాదించుకుంటున్నాడా, తాను శత్రువుల్ని జయించడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నాడా, సమయానికి తింటున్నాడా, ఇవన్నీ ప్రశ్నలు వేసింది. చిట్ట చివరికి ఏమేమి ప్రశ్న వేసిందంటే హనుమని నన్ను తలుచుకుంటున్నాడా లేదా అని అడిగింది. అంటే నా భర్త నన్ను గుర్తుపెట్టుకున్నాడా లేదా. నేను దగ్గర లేకపోయేటప్పటికీ ఎంత గొప్పవాళ్ళైనా దగ్గర లేకపోతే అంత ప్రేమ ఉండదు. దగ్గర ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఆ ప్రేమ నేను దూరం అయిపోయానని ఒకవేళ నా భర్తకి నా మీద ప్రేమ లేకుండా పోలేదు కదా అని చివరిలో అడిగింది. ముందరంతా ఏమడిగింది, తాను భార్య పక్కన లేదు కదా అని చెప్పి విహ్వలుడై ఏ పని చెయ్యలేక ఎవరినితోనూ కూడా సంబంధాలు తెంచేసుకుని తాను ఒక్కడూ ఉండట్లేదు కదా, పురుష ప్రయత్నం చేస్తున్నాడా లేదా, ఇది కట్టుకోవాలి మీరు మాట. సీతమ్మ తల్లి పురుష ప్రయత్నం అనేది ఉన్నదే, ఇది చాలా గొప్పదండి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ ప్రయత్నాన్ని నువ్వు ఎప్పుడూ కూడా ఆపకు. కానీ దైవాన్ని ఆ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడా లేదా. సీతమ్మ తల్లి హనుమంతుడిని అడిగిన మొట్టమొదటి ప్రశ్న అది. స్నేహితుల్ని సంపాదించుకుంటున్నాడా, దైవము మా రాముడి యందు ఆనుకూలంగా ఉన్నదా,
దైవానుగ్రహాన్ని సంపాదించుకుంటున్నాడా లేడా? అంటే కష్టం వచ్చింది కదా, భార్య దూరం అయిపోయింది కదా అని దైవాన్ని దైవ ఆరాధనని విడిచిపెట్టకుండా వదిలేయకూడదు సుమా. దైవాన్ని ఎప్పుడూ కష్టాలు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి. సీతమ్మ చెప్పినటువంటి మాట ఇది. ఎందుకుట? కష్టాలు అనేటటువంటివి ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. కష్టాలు జీవితంలో శాశ్వతం కాదు. మన జీవితంలో కష్టాలు వచ్చాయి కదా అని నైరాస్యానికి లోనైపోయి జీవితాన్నే విడిచిపెట్టేద్దాం అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పైనటువంటి మాట. హనుమ నువ్వే సాక్ష్యం నా జీవితంలో అంది సీతమ్మ. ఎందుకో తెలుసా? ఇన్నాళ్ళు నా పతికి దూరమైపోయి నేను ఇలా బ్రతికున్నాను అంటే ఇది దైవ సంకల్పమే. నిజానికి నేను చనిపోదామని చాలాసార్లు అనుకున్నాను, కానీ విధి నా చేత ఆ ప్రయత్నాన్ని విస్మరింపజేసింది. ఎందుకని? నా భర్త మీద నాకున్నటువంటి నమ్మకం, దైవం మీద నాకున్నటువంటి నమ్మకం. అది నా నమ్మకం ఈరోజు ఒమ్ము కాలేదండి సీతమ్మ. ఎవరిని? హనుమని చూసి. కళ్యాణి బతగాదేయం లౌకికీ ప్రతిపాదిమా ఏతి జీవంతిమానందో నరం వర్షస్యతాదపి. ఎవడైనా సరే పట్టుదలతో 100 సంవత్సరాలు నేను బ్రతకాలి అని కోరుకుంటాడో, ఆ బ్రతకాలి అని కోరుకున్నటువంటి వాడు ఎప్పటికైనా సుఖాన్ని చూసి తీరతాడన్నది. అంటే జీవితంలో కష్టం వచ్చింది కదా అని కృంగిపోకు. ఆ కష్టాన్ని అధిగమించడానికి చేయవలసిన నీ పురుష ప్రయత్నాన్ని నువ్వు చేస్తూనే ఉండు. దైవం ఎప్పటికైనా నిన్ను అనుగ్రహిస్తుంది. ఇది సుందరకాండ చెప్తుంది మనకి. అందుకని సుందరకాండ చదవడం వల్ల మానవుడికి ఒక గొప్పదైన దృఢ సంకల్పం ఏర్పడుతుంది, దైవం మీద నమ్మకం ఏర్పడుతుంది, దైవం నన్ను రక్షిస్తాడనే ఆలోచన కలుగుతుంది, నా వెనకాల పరమాత్మ ఎప్పుడూ నన్ను రక్షిస్తూ వెనకాల ఉంటాడనేటటువంటి ధైర్యం స్వామి హనుమ ద్వారా సీతమ్మ ద్వారా మనకి కలుగుతుంది. రామచంద్ర ప్రభు కథలో కనిపించరు, కానీ వెనకాలంతా రామ కథే నడుస్తుంది. రామ కథ జరిగినప్పుడల్లా కూడా హనుమకి ఏదో ఒక మార్గం కనిపిస్తూ ఉంటుంది. ఆ అశోకవనం మీద మొత్తం లంకంతా వెతికాడు సీతమ్మ తల్లిని. ఎక్కడా సీతమ్మ తల్లి దర్శనం జరగలేదు ఆయనకి. దిగాలు పడిపోయాడు. ఎంతటివాడు? యథారాగమ నిర్ముక్త సరస్వసన విక్రమ గచ్చేతద్వద్గవిష్యామి లంకాం రావణ పాలితాం అని సంకల్పం చేసి నేను రామబాణంలాగా వెళ్తానని సంకల్పం చేసిన హనుమ, సీతమ్మ తల్లి నాకు కనిపించలేదు, అంతా వెతికేశాను లంకంతాను. చతురంగుళ మాత్రోపి నావకాశాత్ సవిద్యతే. 4 అంగుళాల మేర కూడా విడిచిపెట్టకుండా మొత్తం వెతికాను లంకనంతటిని. అమ్మవారి జాడ నాకు కనిపించలేదు. ఇలా అయితే నేను ఏ మొహం పెట్టుకుని వానరుల దగ్గరికి వెళ్ళాలి? ఏ మొహం పెట్టుకుని రాముడి దగ్గరికి వెళ్ళాలి? నా మీద ఇంతమంది ఆశ పెట్టుకుని ఉన్నారు. హనుమతర కార్యంలో సఫలీకృతుడై వస్తాడు, మన పరువు ప్రతిష్టలు కాపాడతాడు అని వానరులందరూ. ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి? ఒకవేళ చెప్పినా మేమందరం వెళ్ళి రాముడికి ఈ విషయం చెప్తే సీతమ్మ తల్లి కనిపించలేదని, రాముడు సీతమ్మ తల్లి లేకుండా బ్రతకగలడా? బ్రతకలేడు. రాముడు బ్రతకలేకపోతే లక్ష్మణుడు ఉండడు, లక్ష్మణుడు బ్రతకపోతే మాటిచ్చి నెరవేర్చలేనందుకు ఆ యొక్క సుగ్రీవుడు కూడా ప్రాణాలు విడిచిపెడతాడు. సుగ్రీవుడు శరీరం విడిచిపెడితే వానరులందరూ సైన్యం విడిచిపెడతారు ప్రాణాలు. ఈ విషయం తెలిసిన అయోధ్యలో ఉన్న భరతుడు శత్రుఘ్నుడు ప్రాణాలు విడిచిపెడతారు. వాళ్ళు ప్రాణాన్ని విడిచిపెడితే కౌసల్య సుమిత్ర కైకేయి శరీరాన్ని విడిచిపెడతారు. రాజులే శరీరాన్ని విడిచిపెడితే ప్రజలు కూడా శరీరాన్ని విడిచిపెడతారు. అయోధ్యలో ఉన్న ప్రజలందరూ. ఇంతమంది చావుకి నేను ఒక్కడిని సీతమ్మ తల్లి కనిపించలేదని వెనక్కి వెళ్తే నేను ఒక్కడిని కారణం అవుతాను అనుకున్నాను. రామకార్యం మీద వెళ్తున్నటువంటి నిస్వార్థమైనటువంటి దూత ఆ దూత కార్యాన్ని నెరవేర్చలేకపోతున్నాడు. ఏమిటి నా పరిస్థితి అని బాధపడుతుంది. ఎవరు? సాక్షాత్తు స్వామి హనుమ. ఆయనకి సందిగ్ధత ఏర్పడింది. ఏం చెయ్యాలి? సీతమ్మ తల్లి కనిపించకుండా నేను వానరుల దగ్గరికి వెళ్ళను ఓ సంకల్పం చేసుకున్నాడు. అస్తాదాన ముఖాదాన నియత వృక్షమూలిక. చేతిలో పడింది తింటాను, నోటికి ఏది దొరికితే దాన్ని తింటాను, దర్భాసనం వేసుకుంటాను, అక్కడే పడుకుని ఉంటాను. ఏ జలచర క్రూర మృగాలు రాక్షసులో వచ్చి నన్ను తినేస్తే శరీరాన్ని వాళ్ళకి అర్పించేస్తాను తప్ప ఈ శరీరంతో నేను తిరిగి వెళ్ళను. అంటే ప్రాయోప్రవేశం చేసేస్తానని సంకల్పం చేసుకున్నాడు.
వెళ్ళేటప్పుడు ఏమన్నాడు, ఒకవేళ నాకు లంకాపట్టణంలో సీతమ్మ తల్లి కనుక కనిపించకపోతే స్వర్గానికి వెళ్తాను. సీతమ్మ తల్లిని రావణాసురుడు ఏదైనా చంపేసి ఉంటే ఒకవేళ ఆవిడ స్వర్గానికి వెళ్తే స్వర్గంలో సీతాదేవి ఉందో లేదో వెళ్ళి వెతుకుతానన్నాడు. ఒకవేళ స్వర్గంలో కూడా రాలేదని చెప్తే కనుక ఇంద్రుడు మళ్ళీ లంక దగ్గరికి వచ్చి నా వాలంతో లంకనంతటినీ చుట్టి 10 తలకాయల కీటకమైనటువంటి రావణాసురుని తీసుకొచ్చి రామచంద్ర ప్రభు పాదాల దగ్గర పాడేసి అప్పుడు సీతమ్మ చెల్లి దాడి తెలుసుకోమని చెప్తాను. ఇంతలా భీకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడు ఈరోజు ఏ స్థితికి దిగజారిపోయాడో చూడండి. బలపరాక్రమాలు పౌరుషాలే కాదండి, కొన్ని సందర్భాల్లో ఆలోచన ప్లుప్తమైపోతే దుఃఖంలోకి వెళ్ళిపోతే ఎంత బలం ఉన్నా మైండ్ దాన్ని సరిగ్గా సక్రమంగా పనిచేయనివ్వదు. కష్టాలు వచ్చినప్పుడు మనసుని ఎప్పుడూ దుఃఖం పాలు చేయకూడదు. మనసు నిశ్చలంగా ఉండాలి, భగవంతుడి మీద దృష్టి పెట్టాలి, ఆలోచన విధానం ఇంతా కూడా ఆలోచన చెయ్యాలి. ఇప్పుడు హనుమంతుడంతటి వాడు కూడా నేను ఇలా చనిపోదామని అనుకుంటున్నటువంటి సమయంలో ఆయనకి ఒక్కసారి దేవతల్ని, గంధర్వుల్ని, యక్షుల్ని, కిన్నెరుల్ని, కింపురుషుల్ని కూడా తలుచుకున్నాడు. ఒక్కసారి మనసులో అయ్యో ఇంతమందిని తలుచుకున్నాను కానీ, రామచంద్ర ప్రభువుని తలుచుకున్నాను కానీ మా అమ్మ జానకీ మాతని నేను తలుచుకోలేదు. మా అమ్మ తలుచుకోకపోతే మా అమ్మ దర్శనం నాకు ఎలా అవుతుంది, నాకు అవదుగా అని నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చతుస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్య. రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, అనిలుడు అంటే వాయుదేవుడికి అందరికీ కూడా నమస్కారం చేశాడు. అంతేకాదు బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ హి దిశంతు మే సిద్ధిం అగ్నిశ్చ వాయుశ్చ పురహూతశ్చ వజ్రభృతు. బ్రహ్మగారికి నమస్కారం చేశాడు, సిద్ధినిమ్మన్నాడు, నాకు కార్యసిద్ధినివ్వండి అని కోరుకున్నాడు, అందరినీ ప్రార్థన చేశాడు. నేను ఇప్పటిదాకా వెతకనటువంటి ఒక వనం కనిపిస్తోంది నాకు దూరంగా అనుకున్నాడు. ఆ వనం తప్ప అంతా వెతికాను, ఆ వనంలో నేను ఇంకా ఇప్పటిదాకా వెతకలేదు. నేను అక్కడ సీతమ్మ తల్లి ఉంటుందేమోనని అనుకుంటున్నాను. నేను వెళ్తున్నటువంటి కార్యం సఫలంకృతం అయ్యేలాగా అమ్మా తల్లి జానకీమాత నీ దర్శనం నాకు అయ్యేలాగా నన్ను అనుగ్రహించమని నమస్కారం చేసి దేవతలందరికీ తాను బయలుదేరాడు. చూసారా, కష్టం వచ్చినప్పుడు పరమాత్మ ఏదో రూపంలో నీ మైండ్లోకి తీసుకొస్తాడు ఆ ఆలోచనని, మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తాడు. ఓహో మనకి ఈ మార్గం ఉంది కదా అనిపిస్తుంది, ఈ మార్గంలో వెళ్తే మనకి పని అవుతుంది కదా అని ఆ ఆలోచన అప్పటిదాకా తోచదు మనకి. కానీ భగవత్ సంకల్పం ఉన్నప్పుడు, వెంటనే భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు ఆ సంకల్పం వెంటనే మన బుద్ధిలోకి ద్యోతకం అవుతుందండి. దీనికోసం మనం ఏం చెయ్యాలంటే భగవద్ అనుగ్రహాన్ని పొందాలి. ఏకాదశ రుద్రాభిషేకం అని పొద్దున్న నుంచి మనం చేసాం. పొద్దున్న చేస్తున్నప్పుడు చెప్పారు అక్కడ పురోహితుడు ఏమంటున్నారు, ఒక్కొక్క అభిషేకానికి ఒక్కొక్క ఫలితం చెప్పారు. పాలతో చేస్తే సౌఖ్యమని, పెరుగుతో చేస్తే అదని, ఇలా ఒక్కొక్క ద్రవ్యం దగ్గరికి వచ్చేటప్పటికి చెప్పారు. అంటే పరమాత్మని వివిధ రకాలైనటువంటి ఉపచారాలతో మనం ఏం చేస్తున్నామంటే అందులో ఉండేటటువంటి తత్వం, మనిషి యొక్క మనస్సు ఒకే రకంగా ఉండదు. ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి ఆనందం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి చాలా వికారాలు కలుగుతాయి. ఇవన్నీ దేనికి మనసు చేసేటటువంటి భావనలన్నీ కూడా. వీటన్నింటినీ కూడా భగవంతుడికి ఈ భావనలన్నింటినీ సమర్పించడమే అభిషేకం. అయ్యా ఒక్కొక్కసారి కోప్పడుతున్నాను, ఒకసారేమో బతుకు మీద విరక్తి వస్తుంది, ఒకసారి ఆనందంగా ఉంటున్నాను, ఆనందంగా ఉన్నానన్న కొద్ది క్షణంలోనే మళ్ళీ బాధపడుతున్నాను. ఇవన్నీ నాలో కలిగేటటువంటి వికారాలు, ఇవన్నీ నాకు వద్దు, ఇవన్నీ నీకు అర్పించేస్తున్నాను నేను అని అన్ని సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి సంబంధించిన అన్ని ద్రవ్యాల్ని స్వామివారికే సమర్పించేస్తుంది. అవి సమర్పిస్తుంటే ఏమవుతుంది, స్వామివారి మీద జారిపోతుంది కిందకి. అంటే ఇవేమీ నిలిచేవి కాదు, శాశ్వతంగా ఉండేవి కాదు అని ఆ తత్వంలోనే మనకు కనిపిస్తుంది. మళ్ళీ ఆ పరమేశ్వరుడు ఎక్కడో లేడురా, దేవో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన. ఆ భగవంతుడు నీలో ఉన్నాడు.
ఆ నీలో ఉన్న పరబ్రహ్మాన్ని, ఆ భగవంతుణ్ణి నువ్వు దర్శనం చెయ్యలేకపోతున్నావు కాబట్టి ఆ రూపాన్ని అంతటినీ మంత్రరూపంగా తీసుకొచ్చి ఒక చోట నిక్షేపించి ఆ మంత్రరూపంతో ఆ శక్తిని మనం పూజ చేసి ఈ మనసులో ఉన్న భావనలన్నింటినీ కూడా పరమాత్మకి నివేదన చేసేస్తున్నాం. అప్పుడేమవుతుంది, మనలో వికారాలు కానీ భావాలు కానీ ఏదొచ్చినా అది శివార్పణం అయిపోతుంది. శివార్పణం అయితే ఏమవుతుంది, మనం చేసిన పాపం ఉందండి, కొండ కింద ఉంది, దూది కొండలా ఉంది వెనకాల. అభిషేకం అనేటటువంటి ఒక నిప్పు రవ్వ ఆ దూది కొండ మీద పడింది, ఏమవుతుంది, అది కొండంతా దగ్ధం అయిపోతుంది. అలాగే మనలో కలిగిన చెడు భావనలు, మనలో కలిగిన మంచి భావనలు, మనలో కలిగినటువంటి ఏ భావన అయినా ఏ కోరిక అయినా అది భగవంతుడి యొక్క సన్నిధానం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే అది భగవదర్పణం అయిపోతుంది. అది నీకు అంటుకోదు. నీకు ఇప్పుడు ఏమీ అంటుకోలేదు, భగవంతుడికి సమర్పించేశావు. ఏమిటి నీకు వచ్చే లాభం అంటే, నీకు వచ్చే లాభం ఏమిటి కాదు, నీకు అటు మైనస్ లేదు, ఇటు ప్లస్ లేదు, జీరోలోకి వచ్చావు. జీరోలోకి రావడమే పరమాత్మ సన్నిధికి చేరుకోవడానికి అర్హతను సంపాదించేటటువంటి స్థితి, మోక్ష స్థితి. అది అంటే నీలో ఏ పాపం లేదు, నీలో ఏ పుణ్యం లేదు అనే స్థాయికి వెళ్ళిపోయావు. అంటే అంతా అర్పణ చేసేసావు. అప్పుడు భగవంతుడు నిర్ణయం చేస్తాడు, నీకు ఏది మంచిదైతే, ఏది ఇస్తే నువ్వు సుఖపడతావో, ఏది ఇస్తే నువ్వు మళ్ళీ పరమాత్మ వైపుకు తిరుగుతావో. మనందరం ఆయన పిల్లలమే అని చెప్పుకున్నాంగా. ఫస్టే విడిచిపెట్టాడు అందరినీ, ఆడుకోవడానికి వచ్చాం, ఆట అయిపోయింది, పూర్తయిపోతుంది, మళ్ళీ అక్కడికి చేరుకోవాలి, అందరూ ఇంటికే చేరుకోవాలి, గూటికి. ఆ ఇంటికి చేరుకునే దాంట్లో కొంతమంది ఆలస్యంగా చేరుకుంటారు, కొంతమంది గమ్ముని చేరుకుంటారు. అర్థమవుతుందండి. దీనినే సృష్టి స్థితి లయం అయిపోయిన తర్వాత తిరోధానం అంటాడు మళ్ళీ పరమేశ్వరుడు. ఈ తిరోధానం అంటే మళ్ళీ వాడి దగ్గర లెక్క చిట్టా అంతా ఉంటుంది పరమేశ్వరుడి దగ్గర. ఆ చిట్టాలో బ్యాలెన్స్ మిగిలిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ వదులుతాడు భూమి మీదకి. ఇది తిరోధాన స్థితి. అందువల్ల లయం చేసేసిన తర్వాత మళ్ళీ తిరోధానం చేసేవాడు పరమేశ్వరుడే. ఈ తిరోధానాల్లో మన లెక్క లేకుండా ఉండాలన్నా, మనం ఈ ఆట యందు పరమేశ్వరుని ఇంకా చేరిపోవాలన్నా, మనలో ఉన్నటువంటి ఈ భావనలన్నీ ఆయనకి అర్పణం చేయడమే. అందుకనే పూజంతా అయిపోయిన తర్వాత మనం ఏదేం చెప్పిస్తారు, సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం వస్తు. ఇది నాది కాదయ్యా పరమేశ్వర, అంతా నీదే. ఏదో కాస్త ఈ యొక్క మాయ, సంసారం అనేటటువంటి మాయలో పడి కాస్త నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇది చెందాలి, నాకు ఇది పూర్తవ్వాలి అని మనం వెంపర్లాడుతూ కోరుకుంటున్నాం. కానీ నడిపించేవాడివి నువ్వు, నడుస్తున్న వాళ్ళం మేము. నువ్వు ఎలా నడిస్తే మేము అలా నడుస్తాం, మమ్మల్ని నువ్వు ధర్మ మార్గంలో నడిపించు. ఇది కోరుకోవడం తప్ప మనం చేయాల్సింది ఇంకేమీ లేదు. కాబట్టి పరమేశ్వరుడు అలా ప్రార్థన చేసి ఆ ఎరుకలోకి వచ్చిన వాడిని తన ఒక కంట కనిపెట్టుకుంటాడు ఇప్పుడు కూడా. ఓహో, వీడు తత్వాన్ని తెలుసుకున్నాడు. ఈ తత్వం ఎరుక ఎప్పుడు జరుగుతుంది? కనీసం రోజు ఒక 5 నిమిషాలు భగవంతుడి గురించి ధ్యానం చేయడం వల్ల ఆ తత్వం మనకి బోధపడుతుంది. ఏదైనా సాధన చేస్తేనే ఆ మనసు దాన్ని పట్టుకుంటుందండి. అర్థమైందండి. సాధన చెయ్యగా దాని మీద మన మనసు కుదురుకుంటుంది. మన మనసు చెడు అలవాట్ల వైపుకి, చెడు పనుల వైపుకి కుదురుకుంటుంది అనుకోండి, మనం పరమేశ్వరుడికి దూరం అవుతాం, ఆ పనుల వైపు వెళ్తాం. మనం రోజు ఎన్ని పనులు పెట్టుకోండి మీ షెడ్యూల్లో, ఒక 5 నిమిషాలు మాత్రం ఆ సమయం, ఆ 5 నిమిషాలు పరమేశ్వరుడి నామస్మరణకే కేటాయించారు, ఇంక దేనికి కేటాయించలేదు. ఆ సమయం మీరు ఒక నెల రోజులు అలా అలవాటు చేసిస్తే మళ్ళీ 31వ రోజు వచ్చేటప్పటికి నీ మనసు నిన్ను ఆ ప్రదేశానికి నడు, కూర్చో, నామం చెప్పు అని నిన్ను, మీ శరీరాన్ని ముందరకి గెంటేది మనస్సే. కాబట్టి ఏమిటంటేనండి, మనసుకి మనం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే ఆ పూజ ఎందుకు ఇంత కార్యక్రమం పెట్టాం, 3 రోజులు అయిపోయింది కదా అని మనం చేతులు పేసుకోవడం కాదు, అదే జరుగుతుంది. అది జరగడం కాదయ్యా ముఖ్యం. ఇంత క్రతువు మన ఇంటిలో జరిగింది అంటే మన మనస్సులు ఎంతవరకు భగవంతుడి మీద నిలిచాయి. 11 సార్లు రుద్రం జరగడం అంటే ఇంట్లో సాధారణమైన మాట కాదు. పాశుపతం అభిషేకం బీజాక్షరాలతో జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇంత కార్యక్రమం క్రతువు 3 రోజుల మట్టి వచ్చి చక్కగా సుందరకాండ ఒక పక్క, రామాయణం
ఒక పక్క అభిషేకాలు, ఒక పక్క పారాయణలు, ఒక పక్క జపాలు, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఈ యొక్క ఇంటి వాతావరణానికి ఒక గొప్ప శక్తి సంతరించుకుంటుంది. ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి వస్తుంది. ఎప్పటికైనా సరే ఆ స్థలానికి విలువ పెరుగుతుంది. అందుకనే మనం ఇంటిలో ఉండడం కన్నా దేవాలయానికి వెళ్తే మనసు పరమేశ్వరుడి మీద కాస్త ఎక్కువగా ప్రశాంతత చెందుతుంది. ఎందుకు చెందుతుందండి? అక్కడ మనం చేసేవన్నీ భక్తి తత్పరతతో అన్ని మంగళ కార్యక్రమాలు చేస్తాం. మంగళ కార్యక్రమాలు, భగవత్ కార్యక్రమాలు, భగవత్ కథా విశేషాలు ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ మనసులు మనుషులు కూడా మారుతాయి. గుర్తుపెట్టుకోండి, మారుతారు కూడా. ఆ యొక్క శక్తి ఆ ఇంటికి వస్తుంది. అందుకనే ఆ ఇంట్లో ఆకు 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 వేశారు అంటే నలుగురు తింటే కానీ అది ఆకు అక్కడ జరగదు, భోజనం పూర్తవదు అక్కడ అని ఎందుకు చెప్పుకుంటారు? పూర్వం ప్రతి ఇళ్లల్లో అన్నదానాలు ఇవి ఎందుకు జరిగేవి అంటే ముఖ్యంగా ఆ అన్నదానాలు ఆ ఇంట్లో జరగడం వల్ల ఆ ఇంట్లో ఆకు వేశారు అంటే అది ఆ ఇంటికి చాలా గొప్పదైనటువంటి శక్తిని చేకూర్చింది. అది ఆ ఇంటి వంశాన్నంతటినీ కాపాడుతుంది, వృక్షాన్నంతటినీ. అది అక్కడితో పోదు, వాళ్ళు చేసిన తరతరాలని కూడా అది కాపాడుతోంది. అంటే కారణం ఏమిటి? అక్కడ దైవీ సంబంధమైనటువంటి శక్తి ఒక చోట పుటమరించి ఉన్నది. అందువల్ల మనం మనసుల్ని ముఖ్యంగా భగవంతుడికి కాస్త దగ్గర చేసేటటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి ముఖ్యంగా. అందుకోసం మనం ఈ యొక్క కార్యక్రమాలను అయితే ఏమిటి, క్రతువు అయితే ఏమిటి, అందువల్ల మా భావనను అంతటినీ కూడా పరమేశ్వరుడి మీద పెట్టి ఆయనకి సమర్పించే పద్ధతిగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల సీతమ్మ తల్లి హనుమంతుడితో మాట చెప్పింది, ఎవరైతే భగవంతుడిని పట్టుకుంటారో, పురుష ప్రయత్నాన్ని చేస్తూ తమ ప్రయత్నం తాను చేస్తూ దైవాన్ని యొక్క అనుగ్రహాన్ని సంపాదిస్తాడో వాడు వాడి కార్యక్రమాల్లో సఫలీకృతుడు అవుతాడు. కాబట్టి ఆ దైవానుగ్రహాన్ని పొందుతున్నాడా రాముడు? అయితే 3 సమయానికి తింటున్నాడా? మిత్రబలాన్ని సంపాదించుకుంటున్నాడా? నన్ను మర్చిపోలేదు కదా అన్న. ఇప్పుడు ఎప్పటికప్పుడు మా అత్తగారైనటువంటి కౌసల్యాదేవి యొక్క ఆరోగ్య విషయాల్ని, క్షేమ సమాచారాల్ని అడిగి తెలుసుకుంటున్నాడా? భరతుడి యొక్క క్షేమ సమాచారాలని తెలుసుకుంటున్నాడా లేదా అంటే, ఇంటికి పెద్ద కోడలు సీతమ్మ తల్లి తన భర్త ఎలా ఉన్నాడని అడిగిన తర్వాత, నన్ను మర్చిపోలేదు కదా అని అడిగిన తర్వాత తన ఇంటి క్షేమం గురించి కూడా తాను అడిగి తెలుసుకుందండి. మన ఆర్ష వాంగ్మయం, మన ఆర్ష సంస్కృతి, మన గ్రంథాలు ఎందుకు చదవాలి అంటే మనం ఎలా బ్రతకాలో మనకి తెలుస్తుంది. తన క్షేమం కాదు, తన భర్త క్షేమం కాదు, తన ఇల్లు అనుకుని వచ్చింది ఇంటి పెద్ద కోడల కింద వచ్చింది కాబట్టి తన ఇల్లంతా కూడా తన వాళ్ళే. వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదు, ఇంత కష్టాల్లో ఉంది ఈవిడ. ఇక్కడ అసలు ఈవిడ పరిస్థితి ఏమిటో ఈవిడికే తెలియదు. ఈవిడ చుట్టూరు రాక్షసులు తప్ప మానవుడు అనేవాడు కనిపించట్లేదు. ఇన్నాటికో వానరం వచ్చింది, వానరం వస్తే ఏం చేయాలి? ఏ స్త్రీ అని నన్ను తీసుకుపోయి ఇక్కడి నుంచి అనాలి. ఇవేమీ మాట్లాడలేదు ముందు ఆవిడ. తన రాముడు అనేవాడు తనని తీసుకువెళ్ళడానికి తాను పురుష ప్రయత్నం చేస్తున్నాడా లేదా? ఎందుకని? తన భర్త నుంచి దొంగతనంగా ఎత్తుకొచ్చాడు రావణాసురుడు. తన భర్త తన పౌరుషాన్ని చూపించి తన శత్రువుని ఓడించి తనని తీసుకువెళ్ళాలి. ఇది పతివ్రత ధర్మం యొక్క స్త్రీ యొక్క లక్షణం. అందువల్ల ఇవన్నీ అడిగి తెలుసుకుంటున్నాడా రాముడు? తను చేయవలసిన ప్రయత్నం చేస్తున్నాడా అని అడిగింది. అందరి క్షేమాలు అడిగింది. ఇప్పుడు స్వామి హనుమ మీద ఉంది మొత్తం భారం అంతా. ఇప్పుడు ఈయన చెప్పే సమాధానం మీద ఆవిడ జీవితం. ఈయన ఎటో అటు కొంచెం తేడాగా చెప్పినా ఆవిడకి చావే శరణ్యం. ఇంకా చావు చచ్చిపోదామని అనుకుంటోంది, ఇంక సిద్ధపడుతుంది ఆవిడ. ఎందుకు? అసలు రావణాసురుడు వచ్చి మాట్లాడకూడని మాటలని మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడే ఎంతో తమాయించుకుంది తనని తాను. ఈ రాక్షస స్త్రీలందరినీ కూడా భయపెట్టైనా సరే మీరు సీతమ్మని నా వైపు తిరిగేలాగా చేయండి. మీరు ధనం చూపిస్తారా, భోగాలు చూపిస్తారా, ఐశ్వర్యం చూపిస్తారా, లేదా చంపుతామని భయపడతారా, ఏం చేస్తారో నాకు తెలియదు. ఆవిడ మాత్రం నా వైపు ఇష్టపడుతూ తిరగాలి, నా వైపు అన్నట్టు. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడు అంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు, వాడంతా ఇంకా గొప్ప మరొకరు లేరు, వాడికి ఇన్ని శక్తులు ఉన్నాయి. ఎవడికి ఎన్ని శక్తులుంటే ఎవరికి కావాలయ్యా? రాజ్యోవా రాజ్యహీనోవా యోమే భర్త సమో గురువు అని సీతమ్మ.
నా భర్త రాజ్యభ్రష్టుడవని, రాజ్యం కలిగినవాడవని, రాజ్యహీనుడవని, నాకు నా భర్తే దైవము, నా భర్తే గురువు. ఈ మాట చెప్పింది సీతమ్మ తల్లి అండి. ఇది భారత జాతి ఆర్ష సంపదకంతటికీ కూడా మూల సంపద అమ్మవారిచ్చింది. ధనం ఎవడికి కావాలయా? మా తండ్రి ఇయం సీత మమసుత సహధర్మచరీతవా, నువ్వు చేసే ప్రతి పని యందు కూడా నా కూతురు నీ వెంట నడుస్తుంది అని చెప్పి దారపోశాడు కన్యాదానాన్ని. నేను ధర్మపత్నిని, నా భర్త ధర్మాత్ముడు, నా భర్తతో నేను ధర్మంగా నడుచుకోవాలి, నా భర్తే గురువు, నా భర్తే దైవం, నా భర్త ఎంత లేనివాడైనా ఉన్నవాడైనా నాకు భర్తే, నా భర్తే నాకు సంపద అని చెప్పుకుంది సీతమ్మ. అప్పుడు వీళ్ళందరూ తినడానికి సిద్ధపడ్డారు, రాక్షస స్త్రీలందరూ. చూడండి, ఆవిడ కష్టం వరకు రాదు, పాపం ఆవిడ బాధ చెప్పుకుందామన్నా ఎవరూ లేరు. తినడానికి సిద్ధపడిపోతూ ఉంటే ఆవిడ ముందే నేను నీ యొక్క కాలేయాన్ని తింటాను, నీ హృదయాన్ని తింటాను, నీ మెడ కొరికేస్తాను, రకరకాల మాటలు మాట్లాడుకున్నారు రాక్షస స్త్రీలు. దీనికన్నా శరీరాన్ని విడిచిపెట్టేయడమే మంచిది, వీళ్ళందరూ నన్ను ఎలాగో అలాగ రావణాసుడికి అప్పచెప్పడమో నన్ను తినేయడమో చేస్తారు, వీళ్ళ చేతుల్లో చనిపోవడం కన్నా నేను శరీరం విడిచిపెట్టేయడం మంచిదను. అక్కడ హనుమకి అదే పరిస్థితి ఏర్పడింది, ఇక్కడ సీతమ్మకి ఇదే పరిస్థితి ఏర్పడింది. తన జుట్టు తీసి ఈ సింసుపా వృక్షం యొక్క కొమ్మకి వేసుకుందండి, మెడకు చుట్టుకుంది ఇలా, అంటే ఉరి వేసేసుకుందామని. ఈలోపు ఒక పెద్ద కేక ఒకటి వినిపించింది. ఈ రాక్షస స్త్రీలందరూ చుట్టూరా ఉన్నారు. వచ్చి వాళ్ళందరినీ చల్లాచెదురుగా దూరంగా చెదరగొట్టింది ఒక స్త్రీ, రాక్షస స్త్రీ. ఆవిడ పేరు త్రిజట. త్రిజట అనేటటువంటి రాక్షసి ఈ రాక్షస స్త్రీలందరినీ నిందిస్తూ తిడుతూ, ఆవిడ జోలికి వెళ్ళకండే, మీరు అందరూ పాడైపోతారు, భస్మం అయిపోతారు, ఏదో అనుకుంటున్నారు, మీరు సీతమ్మ తల్లిని ఏదో అబల కింద చూస్తున్నారు, నాకు ఇప్పుడే ఒక కళ వచ్చింది, ఆ కళ చాలా దారుణమైనటువంటిది, అందులో సీతమ్మ తల్లికి శుభాన్ని చేకూర్చేటటువంటి కళ అది అని చెప్పింది. కాబట్టి ఆవిడ దూరంగా వెళ్ళనండి, ఏం కళ వచ్చిందో చెప్పమని వీళ్ళందరూ ఈ త్రిజట చుట్టూ చేరారు. త్రిజట చుట్టూ చేరితే ఆవిడ చెప్పింది, ఒక హంసతూలికాతల్పంతో కూర్చుని హంసలు లాగుతున్నటువంటి ఏనుగు దంతముల చేత ఏర్పాటు చేయబడినటువంటి తెల్లటి పల్లకీలో రామచంద్ర ప్రభు తెల్లటి వస్త్రాలు కట్టుకుని పక్కన లక్ష్మణుడు నించుని ఉండగా ఆకాశ మార్గంలో రావడాన్ని నేను కలలో చూశానన్నది. సీతమ్మ తల్లి ఒక కొండ మీద నిలబడి ఉన్నది. ఈ ఆకాశంలో ఒక ఏనుగు మీద వచ్చి సీతమ్మ తల్లికి చెయ్యి ఇచ్చి రామచంద్ర ప్రభు తన ఒళ్ళోకి తీసుకున్నాడు. సీతమ్మ తల్లి ఏనుగు మీద నిలబడి ఆకాశంలో ఉన్న సూర్యచంద్రుల్ని తన చేత్తో తాకుతోంది. ఇవన్నీ స్వప్న శాస్త్రంలో వచ్చేటటువంటి శుభశకునాలండి. కాబట్టి ఈ యొక్క సీతమ్మ తల్లి శుభాన్ని చేకూర్చుకుంటోంది. రాముడు చీవుని తీసుకువెళ్తున్నాడు. వీళ్ళందరూ ఒక ఎద్దులు పోల్చబడినటువంటి రథం మీద ఇక్కడికి చేరుకున్నారు. సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, రాముడు. వచ్చిన తర్వాత రామచంద్ర ప్రభు, సీతామాత, లక్ష్మణస్వామి ముగ్గురు కూడా పుష్పక విమానాన్ని ఎక్కారు. పుష్పక విమానం గాల్లోకి లేచింది. ఉత్తరముఖంగా వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. కల్లో జరిగిన వృత్తాంతం ఇది. ఇంకో పక్క కల తిరిగింది. దక్షిణం ముఖంగా జుట్టు విరబూసుకుని ఒళ్ళంతా మలినం రాసుకుని కళ్ళు తాగుతూ రక్తం తాగుతూ ఒక స్త్రీ చేత మెడలో గాలం వేయబడి లాగుకుంటూ తీసుకువెళ్తూ ఉంటే విపరీతమైన నవ్వుకుంటూ శిరోముండనం చేయించుకున్న రావణాసురుడు నాకు కల్లో కనిపించాడు. ఎలా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు, నల్ల బట్టలు వేసుకున్నాడు, తైలపానం చేస్తున్నాడు, గాడిదలు లాగుతున్న రథం మీద ఎక్కి మలినం ఉన్న దక్షిణం వైపుకు వెళ్ళిపోయి పడిపోయాడు. ఇది ఆవిడికి కలిగిన స్వప్నం. ఇదే పరిస్థితి కుంభకర్ణుడికి పట్టింది, అలాగే విభీషణుడికి, ఈ యొక్క ఇంద్రజిత్తుకి పట్టింది. కానీ విభీషణుడికి ఆ గతి పట్టలేదంట. తెల్లటి బట్టలు వేసుకుని ఏనుగెక్కి అంబారీ మీద ఊరేగుతూ ఆయన ఉత్తరముఖంగా వెళ్ళడం నేను చూశాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక వానరం వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఈ లంకనంతటినీ కూడా కాల్చేసింది తన వాలంతో అని చెప్పింది కల్లో. ఇదంతా స్వామి హనుమ వింటున్నాడు పైన. చూడండి,
ఒక పక్షి చక్కగా కూస్తోందిట కొమ్మ మీద కూర్చుని. అదిగో ఈ పక్షి కూడా సుస్వరంగా కూస్తోంది. ఇదంతా సీతమ్మ తల్లికి శుభాన్ని చేకూరుస్తాయి. ఈ కళ సీతమ్మకి శుభాన్ని ఇస్తోంది. త్వరలో రామచంద్ర ప్రభు ఇక్కడికి వస్తారు. ఈవిడ ఆ రామచంద్ర ప్రభు బాణాల నుంచి తప్పించుకునే మనగాడు ఎవడు ఉండడు. ఈవిడ పాదాల మీద పడితే ఈవిడే మనల్ని రక్షిస్తుంది ఆ రోజు. కాబట్టి మీరందరూ చేసిన తప్పులకి లెంపలు వేసుకుని ఈవిడ పాదాల మీద పడుతుందండి. లక్షితేయం మయా సీత. ఆ లక్ష్మీ స్వరూపం ఆవిడ సాధారణమైన స్వరూపం కాదు. ఆవిడ ఎడమ భుజం అదురుతోంది, ఎడమ తొడ అదురుతోంది. ఆవిడికి త్వరలోనే శుభమున్నది అని పక్షి కూస్తోంది. కాబట్టి ఇదంతా ఆవిడికి వచ్చేటటువంటి శుభశకునాలు. మీరు ఆవిడ్ని సేవించండి, రక్షించబడతారు, బ్రతికిపోతారు. సరే, చనిపోదామని అనుకుంటున్నప్పుడు ఆవిడికి ఒక గొప్ప మంచి శుభశకునాలు కలిగాయి. ఎందుకని కలగడం? ఇంత ఐశ్వర్యం చూపించిన రావణాసురుడు, ఇంత ప్రలోభ పెట్టిన మిగతా స్త్రీలు, ఆవిడ మనసు రాముడి మీద నుంచి తప్ప అన్య వస్తువు మీదకి వెళ్ళలేదు. అలాగే మన నిన్న హనుమంతుడికి కూడా తన లక్ష్యం మీదే తన దృష్టి ఉంది కానీ పక్కకి వెళ్ళలేదు. అలాగే మన లక్ష్యం మీద మనం దృష్టి పెట్టుకుని, మనం ఏం చెయ్యాలో ఆ లక్ష్యం మీద దృష్టి పెట్టుకుని భగవంతుడి మీద దృష్టిని పక్కకి పెట్టకుండా ఆయన్ని నమ్ముకుంటే తప్పకుండా అన్ని శుభాలు సమయానికి వాటంతట అవే వచ్చి చేకూరుతాయి. ఇది చెప్తుంది మనకి సుందరకాండ. మీకు అర్థమవుతుందా? అందుకోసం ఎందుకో ఒకసారి తప్పు చేసింది సీతమ్మ మాత. ఎక్కడ తప్పు చేసింది అంటే, సీతమ్మ తల్లి తప్పు చేయడం ఏంటండి? చేసింది ఒక చోట. పక్కన సాక్షాత్తు పరబ్రహ్మని పెట్టుకుని పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, అలాంటి అందగాడు పరబ్రహ్మస్వరూపుడైన రామచంద్ర ప్రభు తన భర్తని పక్కన పెట్టుకుని ఒక తుచ్చమైనటువంటి భోగం కోసం వెంపర్లాడేటటువంటి బంగారపు జింక మీద మోహాన్ని పొందింది. ఈ బంగారపు జింక ఉన్నదే, ఈ బంగారపు జింక బాహ్యంగా కనిపించేటటువంటి సుఖభోగ వస్తువులు. మీరు గుర్తుపెట్టుకోండి లైఫ్లో. ఈ రాముడున్నాడే పక్కన, ఈయన పరబ్రహ్మ, పరమేశ్వరుడు. నీ మనసు పరమేశ్వరుని కోరుకుంటే నువ్వు ఏ దుఃఖాలు పొందవు. ఎప్పుడైతే నాకు పరమేశ్వరుడు వద్దు, నాకు దైవానుగ్రహం వద్దు, నాకు బాహ్య సుఖాలే కావాలని వాటి కోసం వెంపర్లాడితే, ఈ యొక్క శరీరం ఉన్నదే ఇది పాపపుణ్యాలకు అనుభవించేటటువంటి ఖైదు. ఈ జీవాత్మని ఈ శరీరంలో వేసి ఖైదు చేస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సజనం ఇహ సంసారే కలుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఇలా వెతుతూనే ఉంటావు లైఫ్లో. అంటే ఆ బందీకృతుడు అయ్యే ఉంటావు, విడిపించుకోవడం అనేది ఉండదు. ఎందులో బందీకృతుడు అవుతున్నావు? 10 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములతో కూడుకున్న తోలు తిత్తి అయినటువంటి ఒక శరీరంలో జీవుడు కింద నేను 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 అనుకుని ఇదే శాశ్వతం అనుకునేటటువంటి విధానంగా జీవించడానికి ఏదో ఒక జన్మ ఎత్తుతున్నావు. ఒకసారి జన్మలో మానవుడిగా పుడుతున్నావు, ఒక చోట కీటకంగా పుడుతున్నావు, ఒక చోట జంతువుగా పుడుతున్నావు, ఒక చోట వృక్షంగా పుడుతున్నావు. కానీ ఈ దేహాభిమానం అనేది చావదు. ఎక్కడికి పోయినా ఒక చీమగా ఉన్నా నా కుటుంబం, నా ఇల్లు, నా పిల్లలు అనే వ్యవహారం దానికి ఉంటుంది. ఒక పంది బురదలో దొల్లుతోందండి. ఒకసారి నారదుల వారు అన్నారు, వచ్చారు, చిచ్చి అన్నిటికన్నా నీచమైన జన్మేనిది, నిన్ను ఇప్పుడు నేను చంపేస్తాను, హాయిగా స్వర్గానికి వెళ్ళు, సుఖంగా ఉండు, ఎందుకు నీకు ఇదంతాను, ఈ బురదలో ఇవన్నీ తిరగడం నీకు అంటే? ఊరుకోవయా, చంపేస్తానంటే నన్ను, నా భార్య ఏమైపోతుంది నేను వెళ్ళిపోతే, నా పిల్లలు ఏమైపోతారు, నాదింత పెద్ద సంపద, నా రాజ్యం ఈ బురదగుంట అంతా చూపించింది. చూపించి ఇంత రాజ్యం నేను వదిలేసుకుని ఎలా వస్తాను అనుకుంటున్నావు అని నారదుడిని ఎదిరించి మాట్లాడింది. అంటే దాని దృష్టిలో చూస్తే దానికి అది సంసారం, దానికి అది ఆనందం, దానికి అది తృప్తి. బయట నుంచి వచ్చి చూసేవాడు ఉంటాడే యోగి, వాడికి ఏమిట్రా ఇంత మాయలో పడి కొట్టుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది. అర్థమవుతుందండి? కాబట్టి ఇంతటి పునరభిజనం ఇలా తిరుగుతూనే ఉంటున్నారు. ఎందుకోసమని? ఈ ఆశ చావకపోవడం వల్ల. మారీ మృగమరీచి అని వేదాంతంలో ఒక మాట. మారీ మృగము అని ఉంటుంది, అది ఎడారిలో పరిగెడుతూ ఉంటుంది. ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఇసుకలో నీటి కోసం అని చెప్పి పరిగెడుతుంది. అది
దానికి ఏమవుతుంది అంటే ఎండమావుల్ని చూసి నీరు అనుకుంటుంది. అక్కడ ఎదురుగుండా నీరు కనిపిస్తుందని అక్కడ దాకా పరిగెట్టుకుని వెళ్ళాక అక్కడ నీరు ఉండదు, మళ్ళీ కొంత దూరంలో నీరు కనిపిస్తుంది, మళ్ళీ అంత దూరం పరిగెడుతుంది. ఇలా పరిగెత్తి దానికి ఆఖరికి నీరు దొరకదు, శరీరాన్ని విడిచి. మానవుడి కోరికలు ఆశలు కూడా అలాంటివేరా. అదేదో అందులో సుఖం ఉంది, హాయి ఉంది, తృప్తి ఉంది అనుకుంటూ దాని వెనకాల పరిగెడతాడు, కానీ అందులో ఏ తృప్తి ఉండదు. ఏదో మీరు పూరి వేశారు, చపాతీ వేశారు, తినాలి, చాలా ఇష్టం మాకు, తినాలని తినేసాం శుభ్రంగా కడుపు నిండా. తిన్నప్పుడు చాలా ఇష్టంగా హాయిగా తృప్తిగా ఉంది, బాగుంది, నా కోరిక తీరింది. తిన్న తర్వాత కడుపులో నొప్పులు పట్టుకున్నాయి, విరోచనాలు పట్టుకుంటే ఏది నీకు సుఖం అనిపించిందో అదే తర్వాత దుఃఖం కింద మారింది. అంటే నువ్వు ఏది కోరుతున్నావో అందులో నిజమైన సుఖం, నిజమైన ఆనందం లేదు. మరి దేన్ని కోరితే నీకు నిజమైన ఆనందం, నిజమైన సుఖం కలుగుతాయి అంటే పరమాత్మని కోరు, పరమాత్మయే నీకు కావలసిందే. పరబ్రహ్మ ఆనందం అంటే అదే. నువ్వు ఏ ఆనందం తీసుకున్నా పరబ్రహ్మ నుంచే అప్పు తెచ్చుకుంటావు. ఏమంటే మంచి కచేరీ విన్నావు, ఎలా ఉందండి అని అడుగుతాడు, బ్రహ్మానందంగా ఉందంటావు. మంచి స్వీట్ తిన్నావు, ఎలా ఉందంటే బ్రహ్మానందంగా ఉందంటావు. లేదా ఒక చక్కనైనటువంటి సినిమా చూసావు, ఎలా ఉందంటారు, బ్రహ్మానందంగా ఉంది. ఏ సుఖం నువ్వు అనుభవిస్తున్నా ఆనందం మాత్రం బ్రహ్మ నుంచే అప్పు తెచ్చుకుంటున్నావు. అసలైన ఆనందం ఎక్కడుంది? ఆ పరబ్రహ్మ యందు ఉన్నది. ఆ పరబ్రహ్మని హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయి. అందుకోసం నామస్మరణ, భజన, కీర్తన, మంత్రోచ్చాటన ఇవన్నీ దేనికోసం అంటే భగవంతుడి మనసులోకి రావాలి. అందుకోసమని ఒక స్వామివారు ఉన్నారు, ఒక కృష్ణ పరమాత్మ కనిపించారు, రామచంద్ర ప్రభు కనిపించారు. ఆయన చూడగానే ఆయన లీలలన్నీ నీ మనసులోకి రావాలి. ఏమి స్వామి, ఏమి స్వరూపం, ప్రాణంబుతో కూడా రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢ బాలుడితడే. అలా కృష్ణుని చూడగానే మనసులో ఈ భావం కలగాలట. వ్రేల్మిడి చానూరు విరచి లోకముల మెచ్చించిన ఆ జగజట్టి ఇతడే. కురువృద్ధుడగు కంసుదునిమి ఆతని తండ్రి పట్టము గట్టిన ప్రభువితండే. శృతి శిరోభాగమున తన శుభగ చరణ సరసిజ ఆమోదమును గూర్చు చతురుడు ఇతడే. ఒక కృష్ణుడి బొమ్మ చూడగానే మనం చూడగానే అన్ని భావనలు కలుగుతున్నాయే. ఆ భగవంతుడి నామాన్ని కథని అన్నిసార్లు విన్న తర్వాత నీకు ఏ వస్తువులో భగవంతుడు కనిపించడు? ప్రతి వస్తువులోనూ భగవంతుడి అనుగ్రహం నీకు కలుగుతుంది. ఆ వస్తువు నీకు పరమాత్మ కిందే ద్యోతకం అవుతుంది. ఈ సాధన మొదలు పెట్టడం ముందు మనకి రావాలి. అర్థమవుతుందండి? అందువల్ల సీతమ్మంతటి ఆవిడ కూడా ఒక్క క్షణంలో బయట వస్తువు మీద ఆశపడడం వల్ల లంక అనేటటువంటి 10 తలలు రావణాసురుడి చేత బంధించబడింది. ఈ 10 తలల రావణాసురుడే ఈ యొక్క శరీరం, ఇంద్రియాలు 10 తలలంటే ఇంద్రియాలు 10 ఇంద్రియాలు, లంక అంటే శరీరం. ఈ శరీరంలో 10 ఇంద్రియాలతో కూడుకున్నాడు. అంటే ఇంద్రియాలే మనల్ని ప్రేరేపిస్తాయి, అది కావాలి ఇది కావాలి అని, సుఖాల కోసం వెంపలాడిస్తాయి. మంచి ఏసీలో కూర్చున్నావు, శరీరానికి చల్లదనం ఉంది, రెండోసారి ఏసీలోనే కూర్చోవాలంటుంది ఈ చర్మం. మంచి డ్రింక్ ఏదో తాగావు, మళ్ళీ అది తాగాలనిపిస్తుంది నోరు, నాలుక. తినకూడని వస్తువు తిన్నావు కానీ అదే రుచిగా అనిపిస్తుంది నాలుక. చూడకూడని వాసన చూసావు కానీ అదే పీల్చాలనిపిస్తుంది ముక్కు. ఇది నిన్ను మనిషిని బంధింపజేస్తాయి ఎటువైపుకి. ఈ బంధించడమే లంకలో బంధింపబడ్డం, ఇంద్రియాల చేత 10 ఇంద్రియాలు, అదే రావణాసుడి చేత బంధించబడ్డం. సీతమ్మ తల్లి అలా బంధించబడి ఉంది. ఇప్పుడు జీవాత్మ, ఈ జీవాత్మని పరమాత్మతో కలపడానికి ఒక సాధకుడు కావాలి. ఆయన సుందరుడు, ఆయన హనుమ. అర్థమవుతుందండి? అందువల్ల సీతమ్మ తల్లి తాను లంకలో పడినప్పటి నుంచి కూడా వచ్చి ఒక్క క్షణము కూడా తన మనస్సుని పరమాత్మ నుండి పక్కకి త్రప్పించలేదు. రావణాసురుడు ఎదురుగుండా వచ్చి నిలబడినా రావణాసురుడిని చూడలేదు అమ్మవారు. ఎవరిని చూసింది? తన యొక్క సంకల్పం అనేటటువంటి గుర్రాలని పూల్చుకుని మనోరథం అనేటటువంటి మనస్సు అనే రథాన్నెక్కి ఆ రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్తోందా అన్నట్లుగా కనిపించింది సీతామాత అంటాడు వాల్మీకి మహర్షి. అంటే ఎదురుగుండా రావణాసురుడున్నా, రాక్షస స్త్రీలున్నా, వీళ్ళెవరూ ఆవిడికి కనిపించట్లా.
మనసు ఎప్పుడూ కూడా పరమాత్మ మీద ఉంది. మనం ఇలా పురాణం చెప్తున్నప్పుడో పూజ చేసినప్పుడో శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ మనస్సు ఎక్కడికో పోతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ మనసు పోవడం ఉన్నదే, ఇది శరీరం ఉండడం ముఖ్యం కాదు, నీ మనసు ఎంతసేపు ఉన్నదన్నదే ముఖ్యం. సీతమ్మ తల్లి తను ఎక్కడ ఉన్నా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నా ఇక్కడ దాకా వెళ్తున్నాయి, కానీ లోపలికి వెళ్ళట్లేదు ఆవిడికి మాటలేవి. ఆవిడ మనస్సు నిరంతరము రాముడు యందు రమించింది. అందువల్ల ఆవిడ చనిపోదామనుకున్నా చావు దగ్గరికి రాలేదు. పరమాత్మ యొక్క ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన రక్షించుకుంటాడు. ఇంకా బాధ్యత ఆయన తీసుకున్న తర్వాత మనదే ఉంది అంతాను. ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారుగా, నువ్వు నన్ను ఏ విధంగా పట్టుకుంటే నేను నిన్ను ఆ విధంగా అనుగ్రహిస్తాను రా అబ్బాయి అన్నాడు. అవునా కదా? మనం పట్టుకోవడంలో తేడా, కానీ ఆయన అనుగ్రహించడంలో తేడా లేదు. ఇది పట్టుకోండి మీరు. అందువల్ల సుందరకాండ జరిగింది, మనకి ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది. మనం మన మనసుని పరమాత్మ వైపు ఎంతవరకు తిప్పగలిగాం అన్నది కూడా ముఖ్యం, చాలా ముఖ్యం. అర్థమవుతుందా? అందువల్ల సీతమ్మ తల్లి అంతగా పరమేశ్వరుణ్ణి పట్టుకుంది కాబట్టే చావు కూడా దగ్గరికి రాలేదండి. పైన కూర్చున్నాడు, ఈ అమ్మతో ఎలా మాట్లాడాలనుకున్నాడు. రామకథ అంతా వినిపించాడు స్వామి హనుమ. ఈ రామకథ ఇంతటి లంకా పట్టడంలో ఈ రాక్షసుల మధ్యలో ఈ రామకథ చెప్పిన వాడు ఎవడరా అని పైకి చూసిందిట. ఎర్రటి ముఖమండలంతో బాలసూర్యుడిలాగా కనిపిస్తున్నటువంటి స్వామి హనుమ దర్శనం సీతమ్మ తల్లికి జరిగింది. ఒక్క ఉదుటున కిందకి దూకాడు, అమ్మకి నమస్కారం చేశాడు. కాను పద్మ దళాసాక్షి కృష్ణ కౌసేయ వాసిని, ఎవరమ్మా నువ్వు ఇక్కడ ఇలా బాధపడుతున్నావు? మా తండ్రి రామచంద్ర ప్రభు ఇల్లాలివి కాదు కదా అని అడిగాడు. అడిగితే ఆవిడ రావణాసురుడేమో అని భయపడితే, కాదు కాదమ్మా, ఆదిత్యవ తేజస్వి లోకకాంత శశి యథ రాజా సర్వస్య లోకస్య దేవో వై శ్రవణో యథ విక్రమేణోపపన్నస్య యథా విష్ణోర్మహాయసాః సత్యవాది మధురవాక్ దేవో వాచస్పతిర్యథ. అంతటి గొప్పవాడు రామచంద్ర ప్రభు అంటే అని చెప్పగానే నమ్మిందండి. చెప్పిన తర్వాత అప్పుడు అడిగింది ఈ కుశల ప్రశ్నలన్నీ బాగున్నాడా అంటే అప్పుడు ఆయన చెప్పాడు, అమ్మా నిరంతరం నిన్ను తలుచుకొని సమయం లేదమ్మా అన్నాడు. ఈ మొక్క చాలదా అండి స్త్రీకి? ఎన్ని కష్టాలున్నా అన్ని కష్టాలు మర్చిపోవడానికి ఆ మొక్క చాలదు. తన భర్త నిన్నే తలుచుకుంటున్నాడు, ఇంకెవరి గురించి ఆలోచించట్లేదంటే అంతకన్నా ఆనందమే ఉంటుంది. చచ్చిపోయిన ప్రాణాలు కూడా మళ్ళీ బతికొచ్చాయి సీతమ్మ తల్లికి. అంటే ఒక మాటతో మనిషి ప్రాణాలను నిలబెట్టగలిగేటటువంటి వాడు స్వామి హనుమ. చెప్పి ఎప్పుడూ ఆ యొక్క పర్వత గృహలో ఉంటాడు, ప్రస్రవణగిరి పర్వతంలో ఉండి నిరంతరము కూడా నిన్నే తలుచుకుంటున్నాడమ్మా. శరీరం నుండి పాములు వెళ్ళిపోతున్నా, తేళ్లు వెళ్ళిపోతున్నా ఏమీ పట్టించుకోవట్లే. ఏదైనా ఫలమూలాలు తెచ్చి తినమని పెడితే ఎదురుకుండా రాముడికి దాన్ని 5 భాగాలు చేస్తాడు. పితృదేవతలకి, భూతాలకి, అలాగే విశ్వేదేవతలకి, దేవతలకి సమర్పించే 5వ భాగం ఉన్నదే అది తాను మాత్రమే తింటున్నాడమ్మా. అది కూడా ఒక్కొక్కసారి వదిలేస్తున్నాడు. నిన్ను చూడందే ఏమీ ఆనందం ఆయనకి లేదు. ఒక మంచి సరస్సు కనిపించింది, ఒక మంచి పర్వతం కనిపించింది, ఒక ప్రకృతి రమణీయమైన దృశ్యం కనిపించింది. లక్ష్మణ అని పిలుస్తున్నాడు. లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వస్తే లక్ష్మణ చూడవయ్యా ఎంతటి సౌందర్యమైనటువంటి ప్రదేశమో, పక్కన నా భార్య సీత లేకపోవడం వల్ల నాకు ఇదంతా అందంగా కనిపించట్లేదు అంటున్నాడు. అంటే తాను ఒక సౌందర్యాన్ని ఆస్వాదించాలన్నా, ఒక గొప్పదైనటువంటి ఒక సుఖాన్ని పొందాలి అన్నా తన భార్యతో కలిసి అనుభవించిందే తనకి సుఖం తప్ప తాను ఒక్కడు అనుభవించింది తానుకు సుఖం కాదు రామచంద్ర ప్రభు. అమ్మ అలా బాధపడుతున్నాడమ్మా నేను తలుచుకుని అన్నాడు. ఇంతకన్నా స్త్రీకి కావాల్సిందే ఉంది. విశ్వసించిందని అర్థమైంది హనుమకి. వెంటనే రామచంద్ర ప్రభు దగ్గర ఆయన ఇచ్చి పంపించిన అంగుళీకం ఉన్నది, ఆ అంగుళీకం ఇచ్చాడు సీతమ్మ తల్లికి. ఇచ్చిన వెంటనే ఆ అంగుళీకాన్ని తీసుకుంది అమ్మవారు. తీసుకుని వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం వస్య దేవీ అంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మనా. ఎంతటి రామనామాంకితమైన ఉంగరాన్ని చూడగానే రాముడే తన దగ్గరికి వచ్చాడా
అన్న ఆనందాన్ని పొందింది సీతమ్మాత. ఈ సందర్భాన్ని విన్న వాళ్ళకి జీవితంలో తప్పకుండా ఆనంద వైభవాలన్నీ వచ్చి చేరతాయని మనకి సుందరకాండలో చూపిస్తారు. అమ్మవారికి రామచంద్ర ప్రభువే దగ్గరికి వచ్చినంత ఆనందం కలిగిందిట. ఎలా రా నాయనా, ఈ లవణ సముద్రాన్ని దాటి ఎవరు రాగలరు ఇక్కడికి? నన్ను ఎలా తీసుకువెళ్తాడు రామచంద్ర ప్రభు? అమ్మా నువ్వు అనుమతిస్తే నేనే తీసుకువెళ్తానన్నాడు. అది తప్పురా నాయనా, నిన్ను నేను ఎక్కను, స్పృశించను, పరమగా మగపురుషుడిని నేను ముట్టుకోను. అలాగా అమ్మా, హవ్యం హుతమివానల, అగ్నిహోత్రుడు పవిత్రంగా హవిస్సును తీసుకువెళ్ళి దేవతలకు ఎలా చేరవేస్తాడో నిన్ను అంత పవిత్రంగా తీసుకువెళ్తానమ్మా అన్నాడు. నువ్వు తీసుకువెళ్తావు, నేను కాదనను. కానీ నువ్వు నన్ను తీసుకుని వెళ్తున్నప్పుడు రాక్షసులు నిన్ను వెంబడించవచ్చు. అప్పుడు నన్ను సముద్రం మధ్యలో ఎక్కడ పెడతావు? వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు నా దృష్టి నీ మీద ఉండకపోవచ్చు, నీ దృష్టి నా మీద ఉండకపోవచ్చు. నేను సముద్రంలో పడిపోవచ్చు, నీ కార్యం చెడిపోవచ్చు. రాముడికి కార్య దూతవై వచ్చిన వాడివి సఫలీకృతుడివై వెళ్ళాలి. కానీ ఏది సందిగ్ధంలో ఉన్న ఆలోచనలతో కూడుకున్న పనులు చేయకూడదయ్యా. కాబట్టి నేను అంగీకరించనన్నది. నీ పాతిప్రత్యానికి తగినట్లుగా మాట్లాడావు తల్లి, ఏదైనా ఒక గుర్తు చెప్పు, తీసుకువెళ్తానన్నాడు. కాకాసుర వృత్తాంతం చెప్పింది. ఒకానొక సమయంలో నేను రామచంద్ర ప్రభు ఆ యొక్క వృషము ఈ యొక్క చిత్రకూట పర్వత సానువుల దగ్గర కూర్చుని విహరిస్తూ ఉంటే కాకాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు కాకి రూపంలో వచ్చి నా రొమ్ము మీద వచ్చి గాఢ వేశాడు ముక్కుతో. ఆ రక్తపు బిందువు రామచంద్ర ప్రభు మీద పడింది. పడితే వెంటనే ఒక దర్భ తీసుకుని దాని మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అస్త్రం అంటే నేను చెప్పాను మీకు, బీజాక్షరములతో కూడుకున్నది. అది దేని మీదైనా ప్రయోగించవచ్చు. ఆ దర్భ వెంబడించింది ఈ కాకాసురుణ్ణి. లోకాలన్నీ తిరిగాడు. ఆఖరికి ఇంద్రుడి పాదాల మీద పడ్డాడు. పడినా ఇది నా వల్ల కాదు, రాముడే శరణ్యం రామబాణానికంటే. ఆ కాకి వచ్చి రామచంద్ర ప్రభు పాదాల మీద పడితే దాని కుడి కన్ను పోయేలాగా దాన్ని ప్రయోగించాడు. ఆఖరికి ఒక కాకి వచ్చి నన్ను ఘాటు వేస్తేనే బ్రహ్మాస్త్రం విడిచిపెట్టావే కాకి మీద. ఇంతటి రావణాసురుడు నన్ను ఎత్తుకు తీసుకొస్తే ఏమీ మాట్లాడకుండా అలా ఎలా ఉండిపోయావయ్యా రామా అని అడుగు. నేను అడిగినట్టు చెప్పు ఈ కథ నాకు రాముడికి తప్ప ఇంకెవరికీ తెలియదండి. ఇది పట్టుకున్నాడు. పట్టుకుని అమ్మ బాధపడద్దు, అచిరకాలంలోనే అంతమంది వానరులు ఇక్కడికి రావడం చూస్తావు. నువ్వు ఎలా వస్తారా తండ్రి? అనిలుడు గరుడు నీవును వననిధి దాటంక జాలువారలు వేగంబున శృతి నీవు దక్కగా అనిమిషపురి ఇతరులకు వశమే చేరన్. ఈ సముద్రాన్ని గడవగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒకటి వాయుదేవుడు, 2 గరుత్మంతుడు, 3 నువ్వే. ఇక 3వ వాడు ఈ సముద్రాన్ని దాటగలడని నాకు అనిపించట్లేదు. మరి ఇంతటి శతయోజన లవణ సముద్రాన్ని దాటి ఇక్కడికి ఎవరు రాగలరని అడిగింది. అమ్మా, దాని గురించా నువ్వు ఇంతటిగా ఆలోచిస్తున్నావు? ఒక్క రామచంద్ర ప్రభు తలుచుకున్నాడా? రామనామాంకితమైనటువంటి బాణాన్ని ఇక్కడికి విడిచిపెట్టాడా? ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చేయగలడమ్మా నీ భర్త? మండిత విస్ఫులింగ విషమజ్వలితానల కీలలు అబ్జగర్భాండము నిండా రామ వసుధాది పుడేశడు వజ్ర సాధన ఖండిత పొంతి కండ కనకండ పురంతక శైలజాలనోద్దండ మహాప్రచండ భుజదండ విఖండన చండకాండముల్ రావణు దృంచి లోకమ్ములు ప్రస్తుతి చేయగా నిన్నయోధ్యకున్ భూవర పుంగ ఉండు కొనిపోయి మనోరథ భోగ సౌఖ్యముల్ వావిరి పొందుచున్ నృపతి వంద్యపదాంబుజుల పదాబ్జంబులొప్ప సర్వధాత్రీ వలయంబులేలెడిన్ మదింతల కొందకుము ఇంక పోయదన్. నువ్వు మనసులో ఏ దిగులు పెట్టుకోకమ్మా. అచిరకాలంలో రామచంద్ర ప్రభు ఇక్కడికి రావడం జరుగుతుంది, రావణాసురుణ్ణి ఓడించడం జరుగుతుంది. నిన్ను మళ్ళీ తన వామాంకం మీద కూర్చోబెట్టుకుని అయోధ్యకు తీసుకువెళ్ళి నిన్ను పట్టాభిషిక్తురాలు అవడం అచిరకాలంలోనే నువ్వు చూస్తావు. నన్ను అనుగ్రహించి నేను బయలుదేరుతున్నాను, నాకు ఇంకొక గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వమంటే చూడామణి ఇచ్చిందండి. ఆ చూడామణి పట్టుకున్నాడు. ఇంత గొప్ప కార్యం చేశాను, రావణాసురుడికి ఈ సందేశాన్ని కనుక వినిపించకపోతే పని పూర్తవ్వలేనట్టుగా అయిపోతుందని ఆ అశోకవనాన్ని భంజిస్తే రాక్షసులందరినీ ఓడించాడు. అక్షకుమారుణ్ణి సంహారం చేశాడు. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో బంధిస్తే రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ తేజస్సు చూసి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి ఏమి తేజస్సు, అహో రూపమహో ధైర్యం, వీడి యందు అధర్మం కనుక లేకపోతే ఈ రావణాసురుడి యందు వీడు ముల్లోకాల్ని పాలించగలిగడానికి కావలసిన
శక్తివంతుడు, అంత తేజస్సు ఉంది వీళ్ళు, అనవసరంగా పాడైపోతున్నాడని చెప్పాడు. ఒరే రావణ, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, నేను రామచంద్ర ప్రభు వారి దూతను, నా పేరు హనుమ, సుగ్రీవుడు పంపగా నీ దగ్గరికి వచ్చాను, 4 మంచి మాటలు చెప్తాను, విన్నావా బ్రతికిపోతావు, లేదా రామచంద్ర ప్రభు చేతిలో నీకు స్నేహితుడు అవడం తప్పదన్నాడు. ఎలాంటి వాడు రాముడంటే, నీకన్నా గొప్పవాడు, బలవంతుడు, నీతో స్నేహం చేసినవాడు వాలి. ఆ వాలిని ఒక్క బాణంతో కూలనేశాడు. చరణాగ్రమున నీ భుజాదర్పమడచిన దూర్జటి విలులీల త్రుంచివైచే. ఒకానొక సమయంలో నువ్వు నీ యొక్క 20 చేతులతో కైలాస పర్వత శిఖరాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశావు. ఈశ్వరుడు తన బొటన వేలుతో నొక్కితే నీ యొక్క 20 చేతులు కైలాస పర్వత శిఖరం కింద ఉండిపోతే రవం చేసావు గట్టిగా. ఇంత రవం చేసావు కాబట్టి దశగ్రీవుడు అనే పేరు పోయి నీకు రావణ అనే పేరు ఈశ్వరుడే పెట్టాడు. రవం చేశాడు కాబట్టి రావణ అని పిలిపించుకున్నాడు. కాబట్టి ఒరే రావణ, అలాంటి పరమేశ్వరుడు యొక్క ధనస్సుని ఒక్క చేత్తో ఎత్తాడు రామచంద్ర ప్రభు. నీకు ఆయనకి సాపత్యం ఏమిటో చూసుకోమన్నాడు. అంతేకాదు, అని నిన్ను జరిగొన్న యర్జుని భరిగొన్న పరశురాముని ఆది భంగబరచే. పరశురాముడంతటి వాడి యొక్క గర్వాన్ని, విష్ణు చాపాన్ని ఎత్తి అణిచివేశాడు. ఒకానొక సమయంలో నువ్వు సైకతలింగాన్ని చేసుకుని పూజ చేస్తున్నావు గంగానది ఒడ్డు దగ్గర. ఈ 100 చేతులతో 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు గంగానది ప్రవాహాన్ని ఆప్చేశాడు. ఆప్చేసి ఒక్కసారిగా చేతులు పైకెత్తితే ఈ గంగానది అంతా కూడా వెళ్ళి సైకతలింగాన్ని కొట్టుకు తీసుకుపోయింది. కొట్టుకు తీసుకుపోతే ఎవడ్రా నా పూజకు అడ్డు చెప్చినవాడు అని చెప్పి కార్తవీర్యార్జునుడితో యుద్ధానికి దిగితే కార్తవీర్యార్జునుడు నిన్ను పట్టుకుని తీసుకువెళ్ళి చెరసాల్లో పాడేశాడు. అప్పుడు ఏమీ చేయలేకపోతే నీ తాతగారైనటువంటి బ్రహ్మగారు వచ్చి నిన్ను విడిపించాడురా. అలాంటి పరశురాముడు ఈ కార్తవీర్యార్జునుడిని సంహారం చేసినవాడు. కార్తవీర్యార్జునుడే నిన్ను తీసుకొచ్చి చెరసాల్లో పాడేశాడు. అలాంటి కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపాడు. అలాంటి పరశురాముడిని నిర్జించిన వాడు రామచంద్ర ప్రభు. కడవినై ఒక్కట ఖరదూషణాదుల 14,000 వారి సమరే. ఒక్క రామచంద్ర ప్రభు దండకారణ్యంలో 14,000 మంది కరదూషణాది రాక్షసుల్ని 1 గంట 20 నిమిషాల్లో చంపాడు. కాబట్టి అని నిన్ను జరిగొన్న యర్జుని వరిగొన్న పరశురాముని ఆది భంగపరచే. కడవినై ఒక్కట కరదూషణాదుల 14,000 వారి సమరే. మహాధనుర్ధరునకెగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాతశాత బాణఘాత హతులుగాక బ్రతుకగలరే. ఆ రామచంద్ర ప్రభువుని ఎదిరించి హరిహర బ్రహ్మలకైనా నిలబడగలరా వచ్చి యుద్ధంలో? ఆయన ముందు నిలబడడం ఎవరి వల్ల కాదని చెప్పాడు. కాదు వస్తానంటావు, రామచంద్ర ప్రభు దాకా అక్కర్లేదురా, నేను చాలు నేను చంపేయడానికి అన్నాడు. చూసారా, చెప్తున్నాడు ఎంత తపస్సు చేసావు రావణ, ఎంత తపస్సు చేసి ఇంత భోగాలు ఇంత ఐశ్వర్యంతో అలరారుతున్నావు. నువ్వు ఇంత పుణ్యం చేసావు కాబట్టి, ఇంత తపస్సు చేసావు కాబట్టి ఇన్ని భోగాలు వచ్చాయి. కానీ యజ్ఞ విధ్వంసనం చేయడం కానీ, ఋషుల్ని బాధించడం కానీ, స్త్రీలను ఎత్తుకురావడం కానీ, నీ క్రూర దారుణ చర్యలు కానీ, దేవతల్ని బాధించడం కానీ, ఈ పాపపు పనులన్నీ ఉన్నాయే, దీనివల్ల నువ్వు నీ యొక్క పుణ్యాన్ని మొత్తాన్ని పోగొట్టుకున్నావు. నేనే వచ్చాను, ఇదే మొదటి రోజు నీ యొక్క పతనం ప్రారంభమైంది అన్నాడు. పుణ్యం చేయడం ఎందుకు, ఈ పాపాలు చేయడం ఎందుకు? ఆ పుణ్యం ఫలితం అంతా కూడా పోతుంది. నేను ఏదో పాపాలు చేస్తే దానికి తగ్గ పుణ్యం చేస్తాను పోతుందిలే అనుకుంటున్నావేమో రావణ, అలా పోదు ఎప్పుడు కూడా. నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ భగవన్ వేత్తి ధర్మ అధర్మనాశన. నువ్వు తప్పు చేసి ఏదో పుణ్యం చేస్తే పోయేది కాదయ్యా పాపం ఎప్పుడూ కూడా. పాపం కాదా పాపానిదే, పుణ్యం కాదా పుణ్యందే. ఏదో పిల్లిని చంపేసి గుడి కట్టించేస్తే పోతుంది అనుకుంటున్నావేమో ఒకవేళ. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకో, నీకు పుణ్యం చేయడం వల్ల రాజ్యాధికారం వచ్చింది, భోగాలు వచ్చాయి, అయిపోయాయి. కానీ నువ్వు చేసిన పాపాలు అనుభవించే సమయం ఆసన్నమయ్యింది. కాబట్టి పుణ్యం కాదా పుణ్యందే, పాపం కాదా పాపందే. పుణ్యం వల్ల సుఖాలు అనుభవిస్తాడు, పాపాల వల్ల వాటితో పాటు దుఃఖాలు కూడా అనుభవిస్తాడు మానవుడు అనేటటువంటి వాడు. కాబట్టి ఈ దుఃఖాలన్నీ అనుభవించడానికి సిద్ధపడు. ఒక్క రామచంద్ర ప్రభువే అక్కర్లేదు, లక్ష్మణస్వామి చాలు. తలుచుకుని బాణాలు విడిచిపెట్టాడా, దేవతలు కూడా ఎదురెట్టి నిలవలేరు. నీ ఇంటిలో నీ యొక్క పెరట్లో కూర్చున్న సీతమ్మ తల్లి ఏదో సాధారణమైన స్త్రీ అనుకుంటున్నావు రావణ. నీ కంఠార్పిత కాలపాసము, నీ మెడకి చుట్టుకున్న
కాల యంత్రస్వరూపం ఆవిడ, కాలపాశం నిన్ను తీసుకుపోతుంది ఎప్పుడో. నీ శిరో నిర్ఘాత పాతంబు, నీ శిరస్సు మీద పడిన పిడుగు లాంటిది సీతమ్మ. లంకౌక సంచయ కాళరాత్రి, ఈ లంకకి అంతటికీ పట్టి పీడిస్తున్నటువంటి కాళరాత్రి స్వరూపం సీతామాత. కడబద్ధోదగ్ర కాలాహి, ఈ కాలమే ఈ సీతమ్మ స్వరూపంలో వచ్చి నిన్ను తినేస్తోందన్నాడు. కన్యాకారాచయ మృత్యువు, కన్యాస్వరూపంలో ఉన్న మృత్యుదేవత ఆవిడ. ఈ జనక కన్యన్ వేగనొప్పించి లోకైకత్రానుడు రామునింగనుము, ఆవిడ్ని ఒప్పించి అమ్మా నన్ను క్షమించు తప్పైపోయిందని ఆవిడ పాదాల మీద పడి ఆవిడ్ని పట్టుకుని తీసుకువెళ్ళి రామచంద్ర ప్రభువుకి అప్పగించావా, కృతకృత్యుడు అయిపోతావు. నీకు ఆ బుద్ధి కాకుండినన్, ఒకవేళ నీకు ఆ బుద్ధి రాలేదా నిన్ను బాగు చేయడం ఎవడి వల్ల కాదన్నాడు. బ్రహ్మా స్వయంభూర్ చతురాననోవా, బ్రహ్మగారు కానీ జగత్పతి ఉమాపతి మహేశ్వరుడు త్రయంబకుడైనటువంటి ఈశ్వరుడు ఎదురొచ్చినా నిన్ను ఎవరు కాపాడలేరన్నాడు. ఈ మాట నేటప్పటికి రావణాసుడికి కోపం వచ్చిందంట. ఆ వాలానికి నిప్పంటించారు, ఆ నిప్పుతోనే మొత్తం లంకనంతటినీ తగలెట్టేశాడు స్వామి హనుమ. అప్పుడు అమ్మవారికి వచ్చి నమస్కారం చేశాడు. అమ్మ వెళ్ళి వస్తాను, అచిరకాలంలోనే రామచంద్ర ప్రభువుని నువ్వు చూస్తావు అని ఆయన బయలుదేరాడు. వానరులందరూ ఆనందించారు. అక్కడి నుంచి మధువన ప్రవేశం చేశారు. అక్కడ నుంచి రామచంద్ర ప్రభువు దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పాడు. సీతమ్మ తల్లి ఏం చేస్తోంది, ఎలా ఉన్నది, ఏమిటి విషయాలన్నీ కూడా చెప్పమన్నాడు. చెప్తే అప్పుడు చెప్పాడు, నువ్వు ఇక్కడికి రాగలవా, నువ్వు ఒక్కడివే ఇక్కడికి రాగలిగేవాడిలా కనిపిస్తున్నావు, నీలాంటి దూతలు ఇంకెంతమంది ఉన్నారు, ఎలా రాగలరని అడిగింది. అమ్మ అందరికన్నా చాలా చులకనైన వాడు, ఏ శక్తి లేనివాడినే దూతగా పంపుతారు కార్యానికి, బలవంతుణ్ణి పంపరు దూతల కింద. నేనే వచ్చింత ఘనకార్యం చేశానంటే ఇంకా సుగ్రీవుడి సన్నిధిలో ఎంత గొప్పవాళ్ళు అన్నారో ఇక నువ్వు ఆలోచించుకోక్కర్లేదమ్మా అని నన్ను తగ్గించుకుని పెంచి వాళ్ళ గురించి అమ్మవారికి ధైర్యాన్ని కలగజేశానయ్యా. ఇక ఆలస్యం చేయకు, అచిరకాలంలోనే నువ్వు వెళ్ళాలి, మనం అమ్మవారిని కాపాడాలి అని సీతమ్మ బ్రతికే ఉన్నదన్న విషయాన్ని రామచంద్ర ప్రభువుకి చెప్పి ఆయన దుఃఖాన్ని తీర్చినటువంటి వాడు స్వామి హనుమ. కాబట్టి ఎందుకంటే ఇంత గొప్పగా మనం వివరించి చెప్పుకోవడం, పారాయణ చేసేసి మేము దక్షిణ తీసుకుని వెళ్ళిపోవడం అది పెద్ద విషయం ఏం కాదు. అది మీరు అడగరు, నేను చెప్పను. కానీ ఇంత శ్రద్ధగా దాని గురించి అడిగి తెలుసుకుని ఆ పారాయణ చేయించుకుంటే దానివల్ల పరిపూర్ణ ఫలితం వస్తుంది. ఆ గ్రంథం ఎందుకు పారాయణ చేసామో మనకు అర్థం అవుతుంది. అందువల్ల అది చాలా శక్తినిస్తుంది. అందువల్ల ఎందుకంటే నేను పురాణ ప్రవచనం ఎందుకు చేయడం అంటే, నేను ఎవరిళ్లలోనూ పురాణ ప్రవచనాలు చేయనండి. నేను దేవాలయాల్లోనూ వేదికల మీద పురాణ ప్రవచనం చెప్పడం తప్ప, నేను ప్రత్యేకించి మీ ఇంట్లో నేను చెప్పి నేను 2015లో చెప్పాను. అప్పుడు చెప్పడమే తప్ప నేను తర్వాత ఎక్కడా చెప్పలేదు. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఇక్కడ ప్రవచనం. ఎందుకు చెప్పడం అంటే ఆ యొక్క నమ్మకం, ఆ దృష్టి మీకు ఉన్నాయి కాబట్టి మీరు ఆచరిస్తారనే నమ్మకంతో భగవంతుడిని పట్టుకుంటారు. ఆ భగవద్ కృపా కటాక్షం మీ వంశం మీద, మీ అభివృద్ధి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా భావన చేస్తూ ఈ రామచరిత్రని అంత గొప్పగా చెప్తే రామచంద్ర ప్రభు కన్నీళ్లు ఆనంద బాష్పాలు రాల్చారు. అలా చెప్పి అంటున్నాడు స్వామి హనుమ చివరగా, నేను సీతమ్మకి నీ యొక్క క్షేమ సమాచారం చెప్పి నీ దుఃఖాన్ని తీర్చాను స్వామి. సీతమ్మ తల్లి దుఃఖం పోయింది, కానీ ఆవిడ బాధపడుతుంది. ఎందుకు బాధపడుతుందో తెలుసా? నువ్వు ఇక్కడ బాధపడుతున్నావని అక్కడ బాధపడుతుంది ఆవిడ. కాబట్టి నువ్వు ఇక్కడ బాధపడడం ఆపేస్తే అక్కడ ఆవిడ కూడా బాధపడడం ఆపేస్తుంది. కాబట్టి నువ్వు బాధపడడం ఆపే అన్నాడు. ఆ విధంగా రామచంద్ర ప్రభు ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చాడు, సీతమ్మ తల్లి ముఖంలో ఆనందాన్ని తీసుకొచ్చాడు. పరబ్రహ్మ ఈ యొక్క జీవాత్మ యొక్క అనుసంధానాన్ని ఒక్క రాత్రిలో నెరవేర్చినటువంటి స్వామి హనుమ. అందుకని ఆయన సాధకుడు, ఆయన గురువు, ఆయన పరతత్వము. భక్తుడిని భగవంతుడి వైపుకి ఎలా తిప్పాలో స్వామి హనుమకి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. అందువల్ల మన బుద్ధులు భగవంతుడి వైపుకి తిరగాలంటే మొట్టమొదటి మనకి ఉపాసకుడు గురువు ఎవరుంటే స్వామి హనుమే. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా భావన చేద్దాం, ఆయన్ని ప్రార్థన చేద్దాం. ఆయన ద్వారా మనకి సకల శుభాలు కలుగుతాయి. మనోజవం మారుతతుల్య వేగం, ఆయన యొక్క వేగాన్ని అందుకునే వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే ఆయన్ని ప్రార్థన చేస్తే అన్ని అనుగ్రహాలు మనకి కలుగుతాయి. అందుకనే అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఆయన్ని ప్రార్థన చేస్తే అజాడ్యాలన్నీ పోతాయిట, వాక్పటుత్వం కలుగుతుందిట. అంతేకాదు భయాలు పోతాయి, రోగాలు పోతాయి, ఆశ్చర్యం పోతుంది, భగవంతుడి మీదకి దృష్టి తిరుగుతుంది. అందువల్ల హనుమంతుడిని పూజించాలి, హనుమంతుడి అనుగ్రహాన్ని పొందాలి.
తులసీదాస్ అంతటి ఆయనకి కూడా రామదర్శనం చేయించిన వాడు స్వామి హనుమే. ఎంతో విభీషణుడంతటి వాడికి అనుగ్రహం చేశాడు. రామచంద్ర ప్రభు యొక్క స్నేహం ఏర్పాటు చేసిన వాడు ఆయనే. అంతేకాదు శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తడానికి మూలకారకుడు కూడా స్వామి హనుమే. ఆ గోవర్ధనగిరి పర్వతం నిజానికి సముద్రంలో పడాలి, రాముడి యొక్క కార్యంలో ఉపయోగపడాలి. కానీ సరిపోయాయి రాళ్ళన్నీ అంటే ఆ గోవర్ధన పర్వతాన్ని తీసుకుపోయాడు వెనక్కి స్వామి హనుమ. అయ్యో రామకార్యంలో నేను ఉపయోగపడలేకపోయానని బాధపడితే ఆ పర్వతం యొక్క బాధని తీసుకువెళ్ళి స్వామి హనుమ రాముడికి చెప్తే ఈ అవతారంలో కాదు వచ్చే అవతారంలో నేను దాన్ని ఎత్తి పట్టుకుని 7 రోజులు ఉంటానని అనుగ్రహించారు రామచంద్ర ప్రభు. అలాగా భగవంతుడి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మధ్యవర్తిత్వం చేసిన వాడు స్వామి హనుమ. కాబట్టి మనకి అనుగ్రహం పరిపూర్ణంగా స్వామి పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే సంధానకర్త స్వామి హనుమ. కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటే ఆయనే సంధానంగా నడుపుతాడు అన్ని కార్యక్రమాలు, కలిపేవాడు ఆయనే అన్నిటికీ కూడా. అందువల్ల చక్కగా మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. చక్కగా స్వామివారి మీద నమ్మకం పెట్టుకోండి. ఎవరి మాటల మీద కాదు నమ్మకం పెట్టుకోవాల్సింది, భగవంతుడి మీద నమ్మకం పెట్టండి. మాకు ఇది జరిగింది, స్వామి యొక్క కార్యక్రమం మా ఇంట్లో జరిగింది, స్వామి మా ఇంట్లోకి వచ్చి 3 రోజులు ఉన్నారు అలాగా అనే భావం మీకు ఉన్నట్లయితే మీ ఇల్లు చక్కటి శుభకార్యాలతో మంగళాలతో హాయిగా తులతూగుతుందనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి వాళ్ళని పూజా కార్యక్రమం ప్రారంభం చేయమని చెప్తాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాత్మనమస్తు. త్రిజట రాక్షస స్త్రీ అండి. యాక్చువల్గా ఏమిటంటారంటే విభీషణుడి కూతురు అంటారు. కానీ విభీషణుడి కూతురు కాదు, ఆవిడ వృద్ధ స్త్రీయే. ఆవిడ ఎప్పటి నుంచో రావణాసురుడు కొలువులో ఉన్నటువంటి స్త్రీ ఆవిడ. ఆవిడకి మంచివాడు చెడ్డవాళ్ళల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు. అలాంటి ఆవిడ అనమాట. ఇప్పుడు విభీషణుడు లేడా లంకాపట్టణంలో, ఆయన మంచివాడేగా. అలాంటి కోవకి చెందినటువంటి స్త్రీ ఆవిడ.